హాయ్ ఫ్రెండ్స్, గర్భాంబిక గుడిలో దర్శనం బాగా అయిపోయి ఇంకా తంజావూరుకి అయితే స్టార్ట్ అయిపోయి అనమాట. సో 23 కిలోమీటర్స్ ఉంది, చెప్పాను కదా మధ్యలో ఉంటదని. సో తంజావూరుకి అయితే స్టార్ట్ అయిపోయి అనమాట. సో తంజావూరులో ఆన్ ద వేలో ఉన్నాం 20 కిలోమీటర్స్. సో తంజావూరులో బృహదేశ్వర్ టెంపుల్ కి అయితే వెళ్తాం అనమాట. ఇది ఆల్సో నోన్ యాజ్ బిగ్ టెంపుల్ ఇన్ తంజావూరు. సో ఈ టెంపుల్ రాజరాజులో కన్స్ట్రక్ట్ చేశారు అరౌండ్ 103 to 110 AD లో. ద్రావిడన్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇది చోళా డైనాసిటీ గురించి చేశారు ఈ టెంపుల్. ఆ టైంలో కట్టారు అనమాట. సో ఈ టెంపుల్ లో ఫేమస్ ఏంటంటే టాలెస్ట్ టవర్ అనమాట. వన్ ఆఫ్ ద వరల్డ్ లో టాలెస్ట్ టవర్ అనమాట ఈ టెంపుల్ గోపురం. అండ్ మ్యాసివ్ నందీశ్వరుడు ఉంటారు అనమాట, చాలా పెద్ద నందీశ్వరుడు. సో చాలా బాగుంది అనమాట టెంపుల్ ఇది ఆర్కిటెక్చర్. సో పదండి లోపలికి వెళ్ళి చూస్తాము. అసలు చాలా పెద్ద టెంపుల్ అనమాట. ఆల్మోస్ట్ వన్ డే ఇక్కడే మనం కవర్ చేయొచ్చు, అంత పెద్ద టెంపుల్ ఇది. సో చూడండి, దీని హిస్టరీ మొత్తం అప్డేట్ చేసి ఇక్కడ రాశారు. దీనికి స్కానర్ కూడా పెట్టారనమాట. సో ఈ స్కాన్ చేస్తే మనకి టెంపుల్ హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. సో ఇది సో గ్రాండ్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్ కి. చూడండి, చాలా తమిళనాడులో టెంపుల్ సిటీ ఎందుకు అంటారంటే, సో పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి, అన్ని టెంపుల్స్ అనమాట. చాలా పెద్ద హిస్టరీస్ ఉంటాయి అనమాట ఈ టెంపుల్స్ కి. అసలు ఇది చోళా డైనాసిటీ టైంలో కట్టారు. రాజరాజ చోళ వాళ్ళు ఆ టైంలో కట్టారు అనమాట అసలు టెంపుల్ ఇది. ఈ గోపురం అనేది చాలా పెద్ద గోపురం అనమాట. వన్ ఆఫ్ టాలెస్ట్ గోపురం అని వరల్డ్ లో అని చెప్పారు ఇక్కడ. సో అండ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ నందీశ్వర స్వామి అనమాట. చూడండి, ఒక గ్రానైట్ స్టోన్ మొత్తం ఇది తయారు చేశారు. అసలు నందీశ్వర స్వామి చాలా బాగున్నారు అనమాట చూడడానికి. సో చూడండి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ నుంచి చూసాను వీడియో. అసలు చాలా బాగుంది అనమాట. ఒక్కసారి ఈ టెంపుల్ కి అయితే రావాలి, అంత బాగుంది అనమాట. సో దర్శనానికి అయితే వెళ్దాం పదండి. సో దర్శనానికి అయితే ఇలా వెళ్ళాలి. సో చూడండి, సో దర్శనానికి అయితే ఇలా వెళ్ళాలన్నమాట. ఆ పైన గోపురం చూడండి, ఆ గోపురం పైన ఒక గ్రానైట్ స్టోన్ 80 tons అనమాట. అప్పట్లో ఎలా పెట్టారనేది ఒక అసలు అద్భుతం అని చెప్పాలి. సో లోపలికి అయితే దర్శనానికి అయితే ఇలా వెళ్ళాలి. లోపలైతే మొబైల్ కెమెరా అలో ఉండదు అనమాట. సో నేనైతే దర్శనం చేసుకుని వచ్చి మళ్ళీ బయట తీస్తాను. చూడండి, దర్శనానికి కూడా చూడండి ఎంత లోపల ఎంట్రన్స్ ఉందంటే అంత ఎంట్రన్స్ అనమాట. సో దర్శనం అయితే బాగా అయిపోయింది, బయటకి అయితే వచ్చేసాను, బాగా జరిగింది. సో ఇక్కడ ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. సో మాకైతే టైం అయిపోతుంది, అందుకని వెళ్ళిపోతున్నాం అనమాట. సో చూడండి, ఇంకా చిన్న చిన్న టెంపుల్ పైన లోపల అసలు చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఒక రోజు మొత్తం కవర్ చేసేసుకోవచ్చు ఇక్కడే. సో చాలా కాలు కాలకుండా కింద పట్టేశారు. సో చాలా బాగుంది అనమాట టెంపుల్ ఇది. ఒక రోజు మొత్తం ఇక్కడే గడపచ్చు, అంత పెద్ద టెంపుల్ అనమాట ఇది. సో నేను మెయిన్ టెంపుల్ అయితే చూసేసుకొని వచ్చేసాను. సో ఇంకా దర్శనం బాగా అయిపోయింది. సో బయటికి వెళ్ళడానికి కూడా చూడండి, ఆల్మోస్ట్ ఎంత పెద్దగా ఉందో, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నానో చూడండి. అసలు చాలా పెద్ద టెంపుల్ ఇది. అటు లైఫ్ లో ఒక్కసారైనా చూడాలి టెంపుల్ అసలు. సో చూడండి, అసలు ఆర్కిటెక్చర్ గానీ ఎన్ని రోజులు కట్టారో గానీ ఈ టెంపుల్ ని అసలు చాలా బాగా కట్టారు అప్పట్లోనే. సో చూడండి, బయటికి వెళ్ళడానికి నాకు చాలా టైం పడుతుంది. సో చాలా పెద్ద టెంపుల్ అనమాట. సో ఇక్కడ నుంచి గోపురం కూడా చూపిస్తా చూడండి మీకు. అసలు ఇక్కడ నుంచి బాగా ఈ సైడ్ నుంచి బాగా కనపడుతుంది అనమాట. చూపిస్తా చూడండి. అసలు ఆ 80 tons ది గ్రానైట్ పైన ఎలా పెట్టారనేది అసలు చాలా ఎంతమంది వర్కర్స్ వర్క్ చేశారో ఏమో గానీ చూడండి, అసలు ఎంత బాగా నీట్ గా ఉందంటే అంత బాగుంది అనమాట. సో అక్కడ నుంచి కొంచెం బయటకి అయితే వచ్చేసాను. ఇక్కడ చేనేత వర్క్ కార్మికులది ఒక షాప్ ఉంది. సో అక్కడ తీసుకుందామని చూసాము, ఏం లేవు. సో ఇంకా బయటకి అయితే వచ్చేసాము. కార్ పార్కింగ్ నుంచి అయితే చూడండి గోపురం టెంపుల్ ది బాగా కనపడుతుంది అనమాట. సో ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాము బ్యాక్ టు సేలం అనమాట. సో ఏంటంటే
శ్రీరంగం వెళ్తామంటే దారిలోనే వస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే టెంపుల్ టైమింగ్స్ లేవన్నమాట, లేదంటే 4-5 వరకు ఉండాలి, మళ్ళీ నైట్ అయిపోతుంది. అందుకే మేము వెళ్ళిపోతున్నాం అనమాట రిటర్న్. సో దారిలో అందులోకి టోల్ గేట్ అయితే వచ్చేసింది అనమాట. సో దాటుకొని వచ్చేలాగే మళ్ళీ కావేరీ నది కనపడుతుంది చూడండి, ఎంత బాగుందంటే చాలా వాటర్ ఫుల్ ఉందన్నమాట కావేరీ నదిలో. సో మాకైతే దర్శనం అయితే బాగా జరిగిపోయింది. సో బ్యాక్ టు సేలం అనమాట. ఇంకా మధ్యలో ఇంకెక్కడ స్టాప్ అయితే లేదు. నమ్మకల్ టెంపుల్ కి వెళ్తాం అనుకున్నాం కానీ అది కూడా మూసేస్తున్నారు అనమాట. 5-6 అవుతుంది, 4:30కి అలా తెరుస్తారు అనమాట. సో మళ్ళీ మాకు లేట్ అయిపోతుంది అని చెప్పి మేము బ్యాక్ టు వెళ్ళిపోతున్నాము. సో మా దర్శనం అయితే ఈరోజు 2 టెంపుల్స్ బాగా కవర్ అయిపోయాయి అనమాట, బాగా దర్శనం అయిపోయింది. సో ఈ వీడియో ఎంత ఎంజాయ్ చేస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాము. బాయ్ బాయ్.